ఉన్నా కానీ మరి ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. చదువుకునే పిల్లవాడి పొట్ట ఆకలితో అలమటిస్తే ఆ బుర్రలోకి అక్షరాలు ఎక్కవు. నేను ఆపేనా రైట్. జవహర్ బాల్ భవన్ చిరంజీవుల సాంస్కృతిక కార్యక్రమాలు అటు స్క్రీన్ మీద రెండు. కొంచెం సైడ్ జరగండి కొంచెం.
కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ముఖ్యమంత్రి గారి మానస పుత్రికగా వారు సంకల్పించిన ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇది ఫస్ట్ డెమో స్కూల్ ఫర్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఒక ఉదాహరణగా నిలిచే పాఠశాల. అదిగో బ్రేక్ఫాస్ట్ విత్ మిల్క్ అంటే పొద్దున్నే అల్పాహారము, పాలు, తర్వాత మధ్యాహ్న భోజనము, మళ్ళీ సాయంకాలం స్నాక్స్. అదిగో పిల్లలతో ముచ్చటిస్తూ అలాగే సహాయం చేస్తున్న సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి ఈ అల్పాహారం, ఆహారం అందించడంలో తోడుగా నిలుస్తూ ఉన్నాయి. వారితో గౌరవనీయులైన సీఎం స్వయంగా మాట్లాడుతున్నారు. పిల్లల్ని మీరు తల్లులాగా చూసుకోవాలి, అక్కలాగా చూసుకోవాలి, అన్నలాగా చూసుకోవాలి అని చెబుతున్నారు. ప్రతి తరగతి గదిలో ధారాళంగా గాలి, వెలుగు వచ్చే సౌకర్యం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మనందరికీ తెలుసు, మహాత్మా గాంధీ అంటాడు, నా ఇంటి తలుపులు, కిటికీలు నేను ఎప్పుడూ తెరిచే ఉంచుతాను. ఎందుకంటే నలువైపులా ఉన్న గాలులు, నలువైపుల నుంచి వెలుగులు వీస్తూ ఉండాలి. అయితే ఆ గాలి వేగంలో, ఆ వెలుగు తేజంలో నేను కొట్టుకుపోకూడదు అని. అంటే ప్రపంచంలోని కులము, మతము, భాష, ప్రాంతము, దేశము, సంస్కృతి, సంస్కారాలనే సంబంధం లేకుండా ఎక్కడ మంచి ఉంటే ఆ మంచిని గ్రహించాలి, మంచిని గ్రహించి మంచిని పంచి మంచిని పెంచాలి అని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తికి ఉదాహరణగా అద్భుతమైన వెంటిలేషన్ ఉండేటువంటి తరగతి గదులు, ల్యాబొరేటరీ ప్రయోగశాలలు, లైబ్రరీలు, గ్రంథాలయాలు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ల్యాప్టాప్లు వచ్చాయి, కంప్యూటర్లు వచ్చాయి. ఎన్ని వచ్చినా పుస్తకం తల్లి లాంటిది. ఒక నేల, ఒక చెట్టు, ఒక గుట్ట, ఒక మట్టి, ఒక పిట్ట ఎలా అయితే ప్రకృతి మనకి ఇస్తుందో అలాగే మరి మనం స్వయంగా సంపాదించుకునే జ్ఞానం ఎంత ప్రధానమైందో. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక ఎగ్జాంపులరీ ఎడ్యుకేషన్ సెంటర్. జవహర్ బాల్ భవన్ చిరంజీవులు సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మన పబ్లిక్ గార్డెన్లో జవహర్ బాల్ భవన్ ఉంది. అక్కడ పిల్లలకి ఉచితంగా సంగీతము, నాట్యం అన్నీ నేర్పుతారు. అందుకోండమ్మా. థ్యాంక్స్ టు ది ఆడియో టీమ్. ఆల్రెడీ చేస్తున్నాడా లేదా? సార్ వన్ పిక్చర్ సార్. ఫోటోలు వస్తాయి, ఫోటోలు వస్తాయి, మరి ఫోటోలు వస్తాయి. కొద్ది దూరం, కొద్దిగా చూడండి, కొద్దిగా. అమ్మ